నమస్కారం అండి. నేను మీ బందరమ్మానండి. మీరు బాగున్నారు కదా, నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు మామిడికాయ పులిహోర చేయడం చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయ తురుమండి, 4 పచ్చిమిరకాయలండి, ఇంగు అండి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, తాలింపు దినుసులు, పసుపు, రైస్ ఉడికిందండి. కలిపేటప్పుడు చూపిస్తాను. మామిడికాయ పులిహోర కోసం తాలింపు పెట్టానండి. తాలింపు పెట్టాం కదండి. ఫస్ట్ 2 ఎండుమిరకాయలు వేసానండి. తర్వాత తాలింపు దినుసులు. పులిహోరకి కొంచెం ఎక్కువ ఉంటే కరకరలాడితే బాగుంటుందండి. తర్వాత ఒక గుప్పుడు పల్లీలు వేయాలండి. మా బాబుకి పల్లీలు అంటే ఇష్టం అండి, అందుకనే ఎక్కువ పల్లీలు వేస్తాను నేను. తర్వాత పచ్చిమిరకాయలండి, ఘాటు పెట్టి వేసుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టి పచ్చిమిరకాయలు వేయాలండి. ఘాట్లు పెట్టకపోతే ఇలా నూనెలో పేలిపోతాయండి. దానిలో ఉన్న గింజలు అవి పేలి మొహం మీద పడతాయండి. ఘాట్లు పెట్టి ఇలా తిప్పుకోవాలండి, ఆగాలండి కొంచెం. అవి పచ్చిమిరకాయలు కొంచెం దానిపైన తెలుపు కలర్ వచ్చిందండి. అట్లా వస్తే పులిహోరలో బాగుంటాయండి నంచుకుని తినడానికి. ఇలా ఏగినాయి కదండి, కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు అవి కొంచెం వేగాలండి. కొత్తిమీర కూడా వేయాలండి. వేగినాయి కదండి, ఇంగు వేయాలండి. ఇంగు లేని పులిహోర అసలు బాగుందండి. ఇంగు వేయాలండి తాలింపులో. వేగిపోయింది కదండి. మామిడికాయ కూడా వేసి ఒకసారి తిప్పాలండి. మామిడికాయ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని వేపుకోవాలి. నూనెలో వేస్తే కలర్ బాగా వస్తుందండి. లైట్గా ఇలా తిప్పడమేనండి. ఇక అయిపోయిందండి. ఆపేసి రైస్ కలుపుకుందామండి. రైస్ వేసుకుని కలుపుకోవాలండి. రైస్ ఇలా పొడి పొడిలో ఆడుతూ ఉండాలండి పులిహోరకి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కొంచెం చూసి వేసుకోండి, సరిపోవాలి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడండి కలిపేయాలండి మొత్తం. పులుపు ఉప్పు అన్నీ సరిపోయినాయని చూసుకోవాలండి. రెడీ అయిపోయిందండి మామిడికాయ పులిహోర. ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయండి. ఇక వడ్డించుకోవడమేనండి. థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీ బందరమ్మని మీరు అందరూ ఆదరించాలండి.